తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్ కమిషన్లో సభ్యులుగా కావచ్చు, చైర్మన్గా ఎవరైతే ఆకునూరు మురళి గారు కావచ్చు, మెంబర్గా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, అదే కాకుండా డాక్టర్ చారకొండ వెంకటేష్ గారు, అదే కాకుండా జ్యోత్స్నా శివారెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు మెంబర్లు, ఒక చైర్మన్గా ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు. అదే కాకుండా అపెక్స్ కమిటీలో నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్లు, చాలా ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదే కాకుండా చాలామంది ప్రొఫెసర్లను కూడా అందులో వివిధ రంగాలకు సంబంధించినటువంటి న్యాయ కోవిదులు కావచ్చు, ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ తోటి ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. హరీష్ రావు గారు ఏకంగా ఆ కమిషన్నే తప్పుపట్టే ప్రయత్నం, ఆ కమిషన్లో అసలు ఎవరు ప్రొఫెసర్లు అని చెప్పే ప్రయత్నం, కమిషన్లో ఎవరు ప్రొఫెసర్లు చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి తెలుసు. కానీ హరీష్ రావు గారు ప్రతిదీ రాతాంతం చేసే ప్రయత్నం. వారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. వారు ఏమైనా ఇరిగేషన్ శాఖలో ఎక్స్పర్టా, లేకపోతే బీటెక్ ఇంజనీరింగ్ చేసిండు హరీష్ రావు గారు ఏమన్నా? కాబట్టి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉంటే చూసి ఓరలేక దాని అపవాదు క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కమిషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కమిషన్ కావచ్చు, ఈ రెండు కమిటీల ద్వారా సమాజంలో వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా విద్యా విధానం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల ఆధారంగా విద్యను రూపుదిద్దే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కమిషన్ రిపోర్టు చాలా రోజుల పాటు కమిషన్ సభ్యులు కావచ్చు, అదే కాకుండా అపెక్స్ కమిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లకు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజ సంస్థలు ఉన్నటువంటి సిలబస్ కావచ్చు, అదే కాకుండా విద్యా విధానం కావచ్చు, అదే కాకుండా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి ఒక రిపోర్ట్ని తయారు చేసి ప్రభుత్వాన్ని సబ్మిట్ చేశారు. ప్రభుత్వం దాని మీద ఇంకా ఎలాంటి చర్యలు కూడా తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎడ్యుకేషన్ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన తనే విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తూ ప్రతి నెల ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా ఎడ్యుకేషన్ మీద రివ్యూ నిర్వహించలేదు. చాలా కాలం పాటు యూనివర్సిటీలకు వీసీలే నియమించిన పరిస్థితి మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరనారి సాకలైలం యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. తర్వాత స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, అదే కాకుండా పోలీసు వాళ్ళ పిల్లలు చదవడం కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూలు, అదే కాకుండా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు దిశగా ముందుకు పోతా ఉంది.